అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. పాలతో చేసే స్వీట్స్లో ఏదో ఒక మ్యాజిక్ ఉంటుంది. ఏ స్వీట్స్ చేసినా కూడా అంత టేస్టీగా, అంత రిచ్గా, అంత బాగుంటుంది. అలాంటి ఒక రెసిపీనే ఇవాళ నేను మీకు చూపించబోతున్నాను. ఇది కలాకండ్. ఇది యూజువల్గా మనం షాప్స్లో ఎక్కువ కొనుక్కుని తింటూ ఉంటాము. అదే టేస్ట్ వచ్చేట్టు ఇప్పుడు ఈ రెసిపీ నేను మీకు చూపించబోతున్నాను. సో ఇది ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. కలాకండ్ చేయడానికి ముందుగా చేనాని తయారు చేయాలి. దీనికోసం ఒక గిన్నెలో 500 ml చిక్కటి పాలని తీసుకుంటున్నాను. పాలని పూర్తిగా మరిగించాలి. ఇందులో ఒక ఉడుకు వచ్చిన తర్వాత ఫ్లేమ్ తగ్గించి ఒక నిమ్మకాయ రసం పిండుకోవాలి. దీనివల్ల పాలు విరిగిపోయి చేనా రెడీ అవుతుంది. పాలని ఇంకొద్దిగా మరిగించిన తర్వాత పొయ్యి కట్టేయాలి. చూస్తున్నారు కదా, పాలు నీళ్లు సెపరేట్ అయ్యి చేనా ఎలా తయారవుతుంది. చేనాలో నీళ్లు పోవడానికి వడకట్టాలి. దీని మీద ఉన్న నిమ్మకాయ ఫ్లేవర్ పోవడానికి కొన్ని నీళ్లు పోసి ఇలా వాష్ చేయాలి. అంతే, చేనా తయారైనట్టే. ఇప్పుడు కలాకండ్ చేయడానికి కోవా తయారు చేయాలి. దీనికోసం ఒక గిన్నెలో 1 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ అంటే చిక్కటి పాలని తీసుకుంటున్నాను. పాలని బాగా మరిగించాలి. ఒక గరిటెతో మధ్యలో కలుపుతూ ఉంటే అడుగు అంటకుండా ఉంటుంది. ఇది మరిగేంతసేపు కూడా పొయ్యిని మీడియం హై ఫ్లేమ్లో ఉంచాలి. చూస్తున్నారు కదా, పాలు బాగా మరిగి థిక్గా క్రీమీగా తయారవుతుంది. ఇలా ఎడ్జెస్లో ఉన్న క్రీమ్ని ఎప్పటికప్పుడు తీసేస్తే కడాయికి అంటుకోకుండా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలా పాలు సగానికి సగం అయిపోయి థిక్గా కోవాలాగా తయారైంది. కోవా బాగా గట్టిగా అయ్యే లోపల నేను ముందుగా రెడీ చేసిన చేనాని వేస్తున్నాను. ఈ రెండిటిని బాగా కలపాలి. ఇందులో ఉన్న ఎక్స్ట్రా మాయిశ్చర్ అంతా పోయిన తర్వాత ఇందులో 1/2 కప్ నెయ్యి వేస్తున్నాను. పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి దీన్ని కలపాలి. ఇలా 5 నిమిషాలు కలిపిన తర్వాత 1 కప్పు పంచదార వేస్తున్నాను. ఇది 250 ml కప్. ఇందులో కొంచెం కుంకుమ పువ్వు కూడా యాడ్ చేస్తున్నాను. మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి కూడా వేసి బాగా కలపాలి. మీకు కావాలంటే ఈ పాయింట్లో పొయ్యి కట్టేసి దీన్ని ఒక ట్రేలో వేసి సెట్ చేయొచ్చు. నాకు ఇది మంచి బ్రౌన్ కలర్లో ఉంటే చాలా ఇష్టం. అందుకని పంచదార క్యారమలైజ్ అవ్వడానికి ఇంకా కొన్ని నిమిషాలు నేను దీన్ని వేయిస్తున్నాను. అంతే, కలాకండ్ మిశ్రమం తయారైనట్టే. దీన్ని ఒక ట్రేలో వేసి సెట్ చేయాలి. ఒక ట్రేకి లోపల అన్ని వైపులా నెయ్యి రాయాలి. ఇలా మంచి క్యారమెల్ కలర్లోకి వచ్చిన కలాకండ్ని ఈ ట్రేలోకి జాగ్రత్తగా ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఈ మిశ్రమాన్ని వేడిగా ఉన్నప్పుడే ట్రేలోకి మారిస్తే ఈజీగా సెట్ అవుతుంది. ఒక స్పూన్తో లైట్గా అలా ప్రెస్ చేసి ట్రేలో మొత్తం స్ప్రెడ్ చేయాలి. దీని మీద 1/2 టీ స్పూన్ నెయ్యి రాసి పైనంతా స్ప్రెడ్ చేస్తున్నాను. ఈ నెయ్యిని మొత్తం కలాకండ్ పీల్చుకుంటుంది. ఇది చల్లగా అయిన తర్వాత నెయ్యి ఉన్నట్టే కూడా మీకు తెలీదు. దీని మీద నేను తరిగిన పిస్తా, బాదాం పప్పులు, మెలన్ సీడ్స్ కూడా వేస్తున్నాను. మీకు కావాలంటే జీడిపప్పులు, వాల్నట్స్ కూడా వేసుకోవచ్చు.
వీటిని లైట్గా లోపలికి ప్రెస్ చేస్తే చక్కగా సెట్ అవుతాయి. ఇది పర్ఫెక్ట్గా సెట్ అవ్వడానికి కనీసం ఒక 2 గంటల పాటు డిస్టర్బ్ చేయకుండా పక్కన పెట్టాలి. ఆ తర్వాత బయటికి తీసి మార్క్ చేసి ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. అంతే, చాలా రుచికరమైన కలాకండ్ తయారైనట్టే. ఆహా, చూసారు కదా ఈ కలాకండ్ స్వీట్ చూస్తానికి ఎంత బాగుందో. ఇది ఒక ముక్క తింటే చాలదు, అంత రుచిగా అంత టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎంజాయ్ చేయండి.